ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హస్తెనకు పయనం కానున్నారు. 4 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా వేసి ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హస్తెనకు పయనం కానున్నారు. 4 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం సైతం వాయిదా వేసి ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ప్రెసెంట్ అయితే సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇరువురు కలిసి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించి రేపు జరగాల్సినటువంటి మంత్రివర్గ సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నటువంటి సిచ్యువేషన్. 2 రోజుల పాటు సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ ఇరువురు ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం లో ఉన్న స్థాయిలో ఉన్నటువంటి ఇద్దరు కీలకమైనటువంటి నేతలు ఢిల్లీ టూర్ లో ప్రజెంట్ బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రేపు ఉదయానికి డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీ చేరుకుంటారు. అక్కడ ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత సెంట్రల్ మినిస్టర్స్ కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఖరారు చేసుకున్న తర్వాత రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇరువురు అండ్ సీఎం, డిప్యూటీ సీఎం కలిసి ఆర్థిక మంత్రిని కలవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఇంకా ఫిక్స్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు జరిగేటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్, అదేవిధంగా కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ పైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక మరి కాసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పయనం కాబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.